హలో ఎవరీవన్, ప్రస్తుతం మనతోటి స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు సిఐ శంకరయ్యని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ ఏ వికెట్లు పడచ్చు అంటారు? సిఐ శంకరయ్యని డిస్మిస్ చేశారు. జనరల్గా ఏంటంటే ఉద్యోగులు ఏదైనా తప్పు చేసినప్పుడు సస్పెండ్ చేస్తుంటారు. సస్పెండ్ అనేది పెద్ద శిక్ష కాదు, అదేం పెద్ద పనిష్మెంట్ కాదు అనేటువంటి భావనకి ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగులు చాలా మంది వచ్చేసారు. కానీ ఇప్పుడు పడినటువంటి డిస్మిస్ ఏదైతే ఉందో సిఐ శంకరయ్య మీద, ఆ డిస్మిస్ అనేది పనిష్మెంట్. ఎందుకంటే సర్వీస్ నుంచి కంప్లీట్ తొలగించేశారు అతన్ని. ఆ తరహాలో కనుక అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు కనుక తొలగించుకుంటూ వెళ్తే, డిస్మిస్ చేసుకుంటూ వెళ్తే అవినీతి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు సెక్రటరియట్లో కొంతమంది ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. కానీ అక్కడ ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులు, సచివాలయంలో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు బహిరంగంగా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వాళ్ళు ఉద్యోగులని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరిస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని కూడా డిస్మిస్ చేయాలి కదా. ఇప్పుడు సిఐ శంకరయ్యని డిస్మిస్ చేశారు. ఇది ఒక ఇండికేషన్, క్లియర్గా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ఇండికేషన్. సస్పెన్షన్ అనేవి కాదు, డిస్మిస్లు కూడా ఉండబోతున్నాయి అనేది. డిస్మిస్ అనేది మొత్తం సర్వీస్ నుంచి తొలగించేశారు. ఇది కదా పనిష్మెంట్ అంటే. సస్పెన్షన్ అంటే ఏముంది, 6 నెలలు సస్పెండ్ చేస్తారు, తర్వాత మళ్ళీ తీసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్తారు, మేనేజ్ చేస్తారు. ఆ సస్పెన్షన్ని అసలు పరిగణలోకి తీసుకోకుండా మొత్తం జీతాలు కూడా ఇచ్చేస్తారు, అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఇచ్చేస్తారు. అందువల్ల సస్పెన్షన్ని అదేం పెద్ద పనిష్మెంట్ కింద భావించరు. అందుకే ఒక్కొక్కళ్ళు ఒకసారి ఏసీబీ వాళ్ళు రైడ్ చేసినా కానీ మళ్ళీ 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 అవినీతి పాల్పడుతుంటారు. సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. ఇప్పుడు శంకరయ్యని ఎందుకు డిస్మిస్ చేశారు అసలు అని అంటే, ఇప్పుడు ఎవరు శంకరయ్య అని అంటే సిఐ, కడప పులివెందుల్లో సిఐగా పనిచేశాడు. కడప జిల్లా పులివెందుల్లో. ఎప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు ఈయన సిఐ. వివేకానంద రెడ్డి గారి మర్డర్ని ఫస్ట్ గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలపోటు. ఆ గొడ్డలపోటు సంబంధించి గొడ్డలి హత్య చేస్తే, ఈ హత్య చేసినటువంటి క్రమంలో చుట్టూ ఆ ఇంట్లో మొత్తం బ్లడ్ పడి ఉంటే, ఆ బ్లడ్ అంతా తుడిచేస్తూ ఉంటే ఈయన అక్కడ చూస్తూ ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి కాకముందు అనేక సందర్భాల్లో చెప్పారు ఈ సిఐ శంకరయ్య గురించి. సార్, అలాంటిది ఈ శిక్ష సరిపోతుంది అంటారా? మీరేమంటారు? డిస్మిస్ చేశారు, సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. తర్వాత ఆ కేసు ఎలాగో ఉంటుంది. ఇప్పుడు ఆ కేసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు విచారణలో ఉంది. ఆ విచారణ సందర్భంగా ఖచ్చితంగా ఈయన కూడా హాజరవ్వాలి సిబిఐ ఎదుట. సిబిఐ ఎదుట హాజరైతే ఇతను కూడా ఖచ్చితంగా నిందితుడు ప్రజెంట్. ఒకవేళ అది ప్రూవ్ అయింది అనుకోండి, ఇప్పుడు జనరల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు, ఆ రోజున మర్డర్ జరిగినప్పుడు బ్లడ్ ఉంటే, ఆ బ్లడ్ తుడుస్తూ ఉంటే, అక్కడ ఉండేటువంటి ఆధారాలు మొత్తం చెడిపేస్తూ ఉంటే ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి శంకరయ్య చూస్తూ ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు ఓటుని ఆరోపిస్తారా? ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, పోలీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సిబిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఇన్స్పెక్టర్ని ఆ విధంగా అనాల్సిన అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఏమనరు తొందరగా. పక్కా ఆధారాలు ఉంటేనో, పక్కా ఎవిడెన్స్లు మొత్తం పెట్టుకొని ఆయన మాట్లాడతారు. మరి సిఐ శంకరయ్య గురించి మాట్లాడారు. ఈ మాట మాట్లాడారని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు పంపించాడు. ఈయన నా పరువు పోయింది, నాకుండేటువంటి పరపతి పోయింది అని చెప్పి పరువు నష్టం దావా చేస్తూ ఈయన లీగల్ నోటీసు పంపించారు ముఖ్యమంత్రికి. ఒక ఇన్స్పెక్టర్, ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ముఖ్యమంత్రికి నోటీసు పంపించడం అంటే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు ఏ సిఐ కూడా పంపేలా. ఒక ఇప్పుడు ఆయన విఆర్లో ఉన్నారు, వేకెన్సీ రిజర్వ్ అని అంటారు. విఆర్లో పెట్టారు ఆయన్ని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విఆర్లో ఇచ్చారు ఆయన్ని. విఆర్లో ఉన్నటువంటి సిఐ ఆయన మీద చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తే, ఆ రోజున గొడ్డలపోటు గురైనట్టు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసును ప్రస్తావిస్తూ అక్కడ ఉండేటువంటి పోలీసులే దాన్ని మొత్తం ఆనవాళ్ళని చెరిపేసే ప్రయత్నం చేశారని చెప్పి ఆయన ఆరోపించారు. ఆరోపిస్తే ఈయన లీగల్ నోటీస్ పంపించారు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి. మరి ఆయన డిస్మిస్ చేయరా? డిస్మిస్ చేయాల్సిందే కదా. అందుకే సర్వీస్ నుంచి తొలగించేశారు. ఈయన డ్యూ కోర్సులో ఏమవుతుందంటే విచారణ, వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి సునీతారెడ్డి గారు మొన్న నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా వెళ్ళారు కదా. వెళ్ళి పూర్తి స్థాయి దర్యాప్తు మళ్ళీ జరపండి అని చెప్పి కూడా ఆవిడ పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ప్రత్యర్థులు ఉన్నారు కదా, ఎవరి మీద అయితే ఈవిడ ఆరోపిస్తున్నారో, అనుమానిస్తున్నారో,
ఎవరు ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు అనే టీం ఉన్నారు కదా, ఆ టీం పేర్లు చెప్తూ వాళ్ళ మీద అనుమానం ఉంది, వాళ్ళే మర్డర్ చేశారు అనేటువంటి యాంగిల్లో ఆవిడ మాట్లాడుతున్నారు. పిటిషన్ వేశారు. పిటిషన్ తరఫున ఈవిడ తరఫున అడ్వకేట్ వాదిస్తున్నారు, అటువైపు నుంచి వాళ్ళ తరఫున కూడా వాదిస్తున్నటువంటి క్రమంలో అసలు సుప్రీంకోర్టు ఒక గడువు పెట్టి ఈ గడువులోగా ఈ కేసుని విచారించి అప్పచెప్పండి అని చెప్పింది, ఆర్డర్ చేసింది. ఆ గడువులోగా సిబిఐ విచారించిన తర్వాత విచారణకు సంబంధించిన అంశాన్ని సిబిఐకి కూడా నివేదిక ఇచ్చేసింది, ఛార్జ్షీట్ కూడా వేసింది. ఇంకా మళ్ళీ దర్యాప్తు ఎందుకు అని చెప్పేసి అంటారు. ఓకే, ఎవరు? అవినాష్ రెడ్డి తరఫున అడ్వకేట్స్. ఇంకా మళ్ళీ దర్యాప్తు అవసరం ఏంది, మళ్ళీ లోతైనటువంటి దర్యాప్తు అవసరం ఏంది, మళ్ళీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి అంటారు. ఒకవైపు ఏమో స్పీడ్గా ఈ కేసుని విచారణ చేసి నిందితులు శిక్షించమని చెప్పి సుప్రీంకోర్టులో చెప్తున్నారు సునీతారెడ్డి గారు. ఇంకొక వైపు ఏమో లోతుగా మరోసారి దర్యాప్తు చేయమని చెప్పేసి నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఈ రెండు విరుద్ధంగా ఉన్నాయి వాదనలు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు, లోతుగా మళ్ళీ విచారించేటువంటి ప్రక్రియ వద్దు అని చెప్పేసి భాస్కర్ రెడ్డి గారు అలాగే అవినాష్ రెడ్డి గారి తరఫు నుంచి అడ్వకేట్స్ వాదిస్తున్నారు. డీప్గా దీన్ని కనుక దర్యాప్తు చేయకపోతే అసలు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అనేది ఎలా తెలుస్తుంది? కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా ఇది ఈ మర్డర్? ఇప్పుడు పరిటాల రవి మర్డర్ జరిగింది. పరిటాల రవి మర్డర్ విషయంలో కూడా ఇదే జరిగింది కదా, సాక్షులందరూ చనిపోయారు. ఆ కేసులో ఎవరు చంపేశారు, ఎవరు హత్య చేశారు అతన్ని అంటే ముద్దుసీన్ అంటారు. ముద్దుసీన్ కాదు అనేది చాలామంది భావిస్తూ ఉంటారు. మరి ఎవరు చంపారు, ఎవరు చంపించారు అనేది బయటకు రావాలి కదా, ఇంతవరకు బయటకు రాలా, పోయింది. ఆ కేసు కాలగర్భంలో కలిసిపోతూ ఉంది. అదే జాబితాలో ఇప్పుడు మళ్ళీ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు. ఈ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఇప్పుడు ఎవరు చంపారు అనేది రావాలి కదా. ఇది పొలిటికల్ మర్డర్ అని చెప్పి షర్మిల గారు అంటున్నారు. సునీతారెడ్డి గారు ఏమంటున్నారు, వీళ్ళే చంపారు అని అంటున్నారు. సిబిఐ విచారణ చేసి గూగుల్ టేక్అవుట్ ద్వారా దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఛార్జ్షీట్లో పొందుపరిచారు. మీ ఇంత జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించి దోషులు ఎవరైనా తేల్చాలి కదా, సుప్రీంకోర్టు తేల్చాలి కదా. అదే అడుగుతున్నారు సునీతారెడ్డి గారు, మా తండ్రిని ఎవరు చంపారో తేల్చండి మీరు అని అంటే, అసలు సునీతారెడ్డి గారు ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి చంపారని చెప్పి ఇంకొక యాంగిల్లో దీన్ని ప్రొజెక్ట్ చేశారు పొలిటికల్గా. అప్పట్లో ఆస్తులు గొడవలు ఉన్నాయి, అలాగే ఆయనకి వివేకానంద రెడ్డి గారికి మరొక మ్యారేజ్ అయింది ముస్లిం తోటి, కాబట్టి ఈ ఆస్తుల గొడవల్లో సునీతారెడ్డి గారే చంపేశారని చెప్పి ఆ విధంగా ప్రొజెక్ట్ చేశారు కొన్ని రోజులు. అసలు ఇలాంటి ప్రొజెక్షన్ చేసేటప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా బెటర్ కదా వాళ్ళకి, లోతుగా దర్యాప్తు అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితి నెలకొన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ కేసుని ఎలా అంటే దర్యాప్తు చేస్తారా లోతుగా, లేదంటే దీన్ని సునీతారెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని అనుసరించి చేస్తే మాత్రం శంకరయ్య బయటకు వస్తుంది. ఓకే, ఎందుకు? శంకరయ్య సిఐగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచే రావాలి. ఇప్పుడు బతికున్నటువంటి సాక్షుల్లో ప్రత్యక్ష సాక్షి ఎవరు ఉంటే అప్పట్లో అభిషేక్ అనే అతను ఉన్నాడు, డాక్టరు, ఆయన చనిపోయారు. ఐఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రదరు, అతను చనిపోయాడు. ఆయన అలా దాదాపుగా వెంటిలేటర్ మీద ఉండి చనిపోయారు ఆయన. తర్వాత రంగయ్య వాచ్మెన్ చనిపోయాడు. ఇట్లా సాక్షులందరూ చనిపోయారు. సో ఇప్పుడు శంకరయ్య గారే సాక్షి, సిఐ కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పాలి. ఆయన ఏం చెప్పాడు గతంలో ఏం చెప్పాడు, బలవంతంగా తుడిపేపించారు అని చెప్పాడు విచారణలో, సిబిఐకి విచారణలో. తీరా కోర్టుకు వెళ్ళి జడ్జి ముందు ఏం చెప్పారు, జడ్జి ముందు అట్లా ఏం జరగలేదని చెప్పి అక్కడ చెప్పారు. అంటే రెండు రకాలుగా చెప్పారు, సిబిఐ విచారణలో ఒక రకంగాను, జడ్జి ముందు ఇంకో రకంగా చెప్పారు. ఇప్పుడు ఈయన కూడా మిస్ అయిపోతే ఏంటి సార్? ఈయన పోలీస్ ఆఫీసర్ కదా, ఇప్పుడు రేపు జడ్జి ముందు చెప్పాలి కదా. దీనికి సంబంధించి సిబిఐ విచారణ చేస్తారు. సిబిఐ విచారణ చేసినప్పుడు ఈయన ఏం చెప్తాడు అనేది కూడా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఈయన బ్లడ్ తుడిసేటప్పుడు ఇక్కడ పక్కనే ఉన్నాడు. అప్పుడు ఆ రోజు సిఐ కదా, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఈయన పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆయన తెలియకుండా ఎందుకుంటుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ ఆయనకి తెలిసే ఉంటుంది కదా. సో ఆయనకి తెలిసింది చెప్పాలి కదా కోర్టుకి, ఏం చెప్తాడనేది చూడాలి. అప్పటి వరకు ఆయన మరి ఉంటాడా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే సాక్షులు మిగతా వాళ్ళు అందరూ పోయారు కాబట్టి ఈయన ఉంటారంటే పోలీస్ ఆఫీసర్ గారు ఉంటారని అనుకుంటాం మనం. ఈ మధ్య మళ్ళీ ఆయన సిఐని ఒక ఆయన చంపేశారు, సతీష్ అని అతన్ని, పరకాని కేసులు ఆయన్ని చంపేశారు ఎవరు అనుమానాస్పద స్థితిలో, అది ఉంది, ఆ కేసు ఉంది. సో ఇటైనా మలుపు తిరగచ్చు ఈ కేసులు, మనం చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.